అందరికీ జై భీమ్లు. పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ పైన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు విచ్ వాజ్ ఫ్యాక్చువలీ ఫ్లాడ్ అండ్ కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్ అనే దానిపైన ఇంతకుముందే నా అభిప్రాయాలు చెప్పాను. అందులో మరి కొత్తగా అడగకుండానే ఆ ఇష్యూ లేకుండానే క్రీమీ లేయర్ అనేటువంటి భావనను ఆ 7 జడ్జిల బెంచ్లో 4 క్రీమీ లేయర్ అన్నది ఎస్సీ రిజర్వేషన్స్లో కూడా వర్తింపచేయాలని అన్వారెంటెడ్గా అనవసరంగా ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ పైన నేను మరొకసారి మీతో చర్చిస్తానని చెప్పాను. మరి ఈ మధ్యకాలంలో తిరిగి ఏమైందంటే సుప్రీంకోర్టులో ఇటీవల ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో అందులో 7 జడ్జిలలో 4 వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రీమీ లేయర్ అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా అప్లై చేయాలన్నటువంటి ఆ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని తిరిగి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ యొక్క అర్థం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉండి ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ క్లాస్ 1 ఆఫీసర్సు, గెజిటెడ్ ఆఫీసర్సు వీళ్ళందరినీ కూడా మరి ఈ యొక్క అబ్జర్వేషన్స్ను ఆధారంగా చేసుకొని వాళ్ళను క్రీమీ లేయర్గా వారిని భావించి వాటిని ఈ అపాయింట్మెంట్స్లో కానీ, రిక్రూట్మెంట్స్లో కానీ, సెలెక్షన్స్లో కానీ రిజర్వేషన్ల పరిధి నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పరిధి నుండి తీసేయాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషను ఈ నెల అంటే జనవరి నెల 9వ తారీఖున మధ్యన మరి విచారణకు వచ్చినప్పుడు ఆ 7 జడ్జీల బెంచ్లో ఉన్నటువంటి ఒక జడ్జి బిఆర్ గవాయ్ మరి అదేవిధంగా ఏజి మహేష్ వీరిద్దరు ఈ జడ్జి బెంచ్ వాళ్ళు ఏం చేశారంటే మేము ఆల్రెడీ దీనిపైన మా యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాము. మరి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ టు టేక్ నెసరీ స్టెప్స్. ఇది ఎగ్జిక్యూటివ్కు ఆ కార్యనిర్వాహక వర్గానికి సంబంధించినటువంటి విషయము. మరి చట్ట ప్రకారము ఆ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను వారు పరిగణనలోకి తీసుకొని దాన్ని అప్లై చేసే విధంగా ఎలాగైతే ఇప్పుడు ఈ ఓబీసీ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ అనేది వర్తింపజేసినారో ఆ విధంగా దీంట్లో కూడా క్రీమీ లేయర్ను మరి మినహాయించేటువంటి ఈ యొక్క విధానాన్ని రూపొందించాలని చెప్పి అది కేవలము ప్రభుత్వానికే ఆ యొక్క అధికారం ఉంది కాబట్టి మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కండి అని చెప్పి వారు ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకోమని చెప్పినారు. అప్పుడు ఆ సందర్భంలో గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. జస్టిస్ గవాయ్ రిజర్వేషన్ అనేది తప్పనిసరి కాదు, కానీ కార్యనిర్వాహక వర్గం కానీ లేకపోతే పార్లమెంట్ కానీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా వద్దా అనేది అది ఒక ఇవ్వాలన్నా వద్దనేది ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్ అంటే ఒక అణగారినటువంటి వర్గాలకు ఆసరాగా ఉండేందుకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్. మరి ఇవన్నీ కూడా మేము ఇచ్చిన అబ్జర్వేషన్ ఏంటంటే గత 75 సంవత్సరాల యొక్క రిజర్వేషన్ల అమలులో తీసుకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీమీ లేయర్ను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల నుంచి కూడా మినహాయించాలంటే క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ను ఆ భావనను అప్లై చేయాలని చెప్పి మేము ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాము. అంతేగాని దట్స్ నాట్ ఎ డెసిషన్. ఇది చివరకు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వము మరియు పార్లమెంటే తీసుకోవాల్సినది, మాకు సంబంధించింది కాదు అని చెప్పి ఆ యొక్క ఎవరైతే కేసు వేశారో ఆయన కేసును మరి విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ క్రీమీ లేయర్ భావన అనేది మొట్టమొదటిసారిగా ఆ 7 జడ్జిల బెంచ్ల్లో ఆ యొక్క అభిప్రాయాన్ని ప్రవేశపెట్టినారో దానిపైన మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మతవాద శక్తులు మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగ రక్షణ ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి శక్తులు ఈ యొక్క డీప్ రూటెడ్ కాన్స్పిరసీ చాలా లోతైనటువంటి కుట్రను ముందుకు తీసుకుపోయేదానికి మరి ఈ క్రీమీ లేయర్ అన్నది అడగనిది. క్రీమీ లేయర్ గురించి ఎవడు మాట్లాడలేదు దాంట్లో.
దాంట్లో మాట్లాడింది ఓన్లీ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ అన్నారు. అది రాష్ట్రాలకు అధికారం ఉంది. అయితే మీరు మరి కంప్లీట్గా సెన్సస్ చేసిన తర్వాత, కుల గణన చేసిన తర్వాత ఎవరు ఎంఫరికల్ డేటా, ఒక స్పష్టమైనటువంటి గణాంక వివరాల సేకరణ చేసి నిజంగా ఈ వర్గాలలో ఏ వర్గమైతే వెనుకబడి ఉన్నట్టు నీకు సంఖ్యాపరంగా నీకు మరి అటువంటిది ఆ యొక్క కుల గణనల్లో ఆ ఎంఫరికల్ డేటా కలెక్షన్లో జరిగినప్పుడు అటువంటి వారికి మీరు సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ చేయొచ్చు, అది చేసి ఇవ్వచ్చు అన్నటువంటి దానిపైన మరి ఆ జడ్జిమెంట్ ఉంటే, దాంట్లో అనవసరమైనటువంటి ఈ క్రీమీ లేయర్ భావనను మరి చొప్పించినటువంటి ఈ న్యాయమూర్తుల యొక్క అబ్జర్వేషన్స్ ఆధారంగా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మిత్రులారా, నేను వాస్తవంగా చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ భావన అన్నది రాజ్యాంగ విరుద్ధము. 100% ఇట్ ఈస్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. ఎక్కడ కూడా ఈ క్రీమీ లేయర్ భావన ఎస్సీ ఎస్టీలకు అప్లై చేసేదానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. అటువంటి మరి పరిస్థితి కూడా రాకూడనటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఈ క్రీమీ లేయర్ సూత్రాన్ని పొడిగించడం రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశం. మనకు రిజర్వేషన్లు మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన కాదు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనే ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ మనం గమనించాలా. దాన్ని ఆ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి దావాలు ఇంతవరకు విచారణకు రాకపోవడం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతా కారణం ఏమంటే వ్యవస్థలన్నీ కూడా ఒక వర్గం చేతిలో గుప్పిట్లో ఉండడం కారణం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేదో అనవసరమైన కేసులని అవుట్ ఆఫ్ టర్న్ వచ్చి హీరింగ్ జరిపి తీర్పులు ఇస్తున్నారు, కానీ ఇటువంటి మరి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి కేసులను మాత్రం వాయిదా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అన్నటువంటి భావన అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలకు అది ముఖ్యంగా ఇందిరా సహానీ కేసు ద్వారా నిర్దేశించినటువంటి ఒక న్యాయపరమైనటువంటి ఒక ఫైండింగ్కు, ఒక ప్రాధాన్యతకు అది రిజెక్షన్ ఆఫ్ దట్ ఫైండింగ్. అంతేకాకుండా అది స్పష్టంగా వైరుధ్యంగా ఉంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కేసులో ఈ 4 న్యాయమూర్తులు క్రీమీ లేయర్ భావనను షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీలకు విస్తరింప చేయాలని అభిప్రాయపడడం అన్నది చాలా మరి దురదృష్టకరమైనటువంటి విషయం. అది చాలా మరి క్లిష్టమైనటువంటి పరిణామాలకు దారి తీస్తూ ఉంది. ఇట్ ఇస్ క్లియర్ డీవియేషన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఇది అడగకుండానే, ఏ పిటిషనర్ కూడా అడగకుండానే ఈ న్యాయ వ్యవస్థ యొక్క జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు దీన్నే. అంటే అడగని దాని గురించి కూడా వ్యాఖ్యానించడం, దానిపైన అభిప్రాయాన్ని వెలిబూచడం అంటే ఇది కొంచెం అతిగా పోవడం అంటారు. వాళ్ళు ఒక స్పష్టమైన మామూలు కొలోక్వియల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. అంటే అడగని దాని గురించి మాట్లాడడం, ఎక్కువగా దీన్ని అతివ్యాప్తి అంటారు. ఈ యొక్క జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఈ జడ్జిమెంట్ యొక్క అబ్జర్వేషన్లో కనపడతా ఉంది. అంతేకాకుండా ఇది అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగము మరి సామాజిక న్యాయాన్ని సాధించే లక్ష్యంతో ఈ యొక్క దశాబ్దాలుగా చేస్తున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను ఇది పూర్తిగా డైల్యూట్ చేసినట్లు, బలహీనపరిచినట్లు అవుతా ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మీరు ఒకటి గమనించాలా, ఈ ఎస్సీల ఉపవర్గీకరణ పైన మెజారిటీ తీర్పును ఇచ్చినటువంటి ఆనాటి చీఫ్ జస్టిస్, దురదృష్టవశాత్తు ఆనాటి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ వివాదాస్పద అంశం పైన అంటే క్రీమీ లేయర్ భావన పైన అతనైతే దాని మీద ఏం మాట్లాడలేదు. కానీ ఆ క్రీమీ లేయర్ సూత్రాన్ని మనకు ఆ ఓబీసీలకు ఉన్నటువంటి సూత్రాన్ని ఎస్సీ ఎస్టీలకు కూడా దాన్ని విస్తరిస్తూ, దాన్ని పొడిగిస్తూ, ఎక్స్టెండ్ చేస్తూ ఈ 4 న్యాయమూర్తులు ఏదైతే చెప్పారో, ఇంక్లూడింగ్ ఆనరబుల్ జస్టిస్ గవాయ్, ఆయన ఈ అభిప్రాయాలు భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క మతోన్మాద ఆ భావజాలానికి ఇది ఒక ప్రతీక. ఈ రిజర్వేషన్లు, భారత రాజ్యాంగ రక్షణలు ఎస్సీలకు ఎస్టీలకు ఉండకూడదన్నటువంటి ఒక వర్గం యొక్క వాదనకి ఇది బలాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది.
అంతేకాకుండా ముందుగా ఈ ఈడబ్ల్యూఎస్ తీర్పు నేను ముందు చెప్పానే, ఈడబ్ల్యూఎస్ తీర్పుతో ఇప్పుడు క్రీమీ లేయర్ కూడా పొడిగించడం పైన ఈ సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశ రాజకీయంలో ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విధానాలకు హానికరమైనటువంటి పరిణామాలను, న్యాయపరమైనటువంటి మరి అతి వ్యాప్తికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే క్రీమీ లేయర్ పొడిగింపు అనవసరం, బాధించనిది, అంతేకాకుండా చివరికి అన్యాయమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. కుల ఆధారిత వివక్షత యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో అది లోతుగా పాదుకపోయినటువంటి ఈ కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి సామాజిక అన్యాయాలు, అంతేకాకుండా అంటరానితనము, వివక్షతలు, నేటికి కొనసాగుతున్నటువంటి దౌర్జన్యాలు, దాడులను, వీటిని గమనించడంలో సుప్రీంకోర్టు యొక్క ఆ 4 న్యాయమూర్తులు వారి యొక్క వైఫల్యం మనకు ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలు కూడా మీరు తెలుసుకొని మరి ఈ క్రీమీ లేయర్ సూత్రాన్ని ఇక్కడ వర్తించడం ద్వారా, అంతెందుకండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆర్ దే నాట్ ఫేసింగ్ ఎనీ సోషల్ డిస్క్రిమినేషన్? నువ్వు అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా, ఏ పదవిలో ఉన్నా ఆ పదవిలో నిన్ను మరి సామాజికంగా కుల వివక్షత చూస్తున్నటువంటి అనేక సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి యొక్క తీవ్రతను మనం ఆలోచన చేస్తే ఈ యొక్క క్రీమీ లేయర్ భావన యొక్క ఫలితం, దాని ఇంపాక్ట్ ఏ విధంగా, దాని పరిణామం ఏ విధంగా ఉంటుందో కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని యొక్క మూలాలు, ఫౌండేషన్స్ ఎక్కడున్నాయంటే లీగల్గా ఎంఎం థామస్ కేస్ 1976 1976లో జస్టిస్ కృష్ణ అయ్యర్ అభిప్రాయంలో ఉన్నాయి. అతను ఇక్కడ రిజర్వేషన్ ప్రయోజనాల పైన వెనుకబడిన తరగతులకు చెందిన మరింత ప్రయోజనకరమైన వర్గాల యొక్క గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఒక సోషల్ సెక్యూరిటీని అందించినాడు. అయితే జస్టిస్ చిన్నపరెడ్డి ఆయన అభిప్రాయం వెళ్ళబుచ్చినాడు అభిప్రాయంలో. అయితే జస్టిస్ చిన్నపరెడ్డి, కేశి పంత్, కేశి వసంత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో 1985 1985లో ఆయన అభిప్రాయం ప్రకారం ఈ యొక్క విధానం ఏదైతే ఈ క్రీమీ లేయర్ భావన ఉన్నదో, అంటే ఈ ఉన్నత వర్గం భావన ఏదైతే ఉన్నదో అదే విధంగా, మరియు ఇప్పుడు పేట్రియార్కీ సొసైటీ అంటారు మనది, అంటే పితృస్వామిక వాదం ఏదైతే ఉందో ఆ విధంగా అది మరి దానికి అనుకూలంగా ఉంది అని చెప్పి ఇది తరతరాలుగా కుల ఆధారిత వివక్షతను తొలగించే దిశగా ఈ రిజర్వేషన్లను ఒక టోకన్, అది రిజర్వేషన్లు అనేటివి ఇట్స్ ఎ సింబల్. ఆ టోకన్ అది సింబల్గానే ఉంది తప్ప వాస్తవమైనటువంటి రిజర్వేషన్ల మరి అమలు జరిగి మనం ఆ సామాజిక వివక్షత నుండి బయటకు వచ్చినట్లు ఈ వర్గాలు ఎక్కడ కూడా చారిత్రాత్మకంగా కానీ మరి ప్రత్యక్షంగా కానీ ఆధారం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రస్తుత సందర్భానికి ఈ హెచ్చరిక ఏదైతే ఉన్నదో ఇది ఆ రోజు అక్కడ కాన్సెప్ట్ ఏదైతే ఉద్భవించిందో, ఈ ఉన్నతంగా ముందుకు పోయిన వాళ్ళు కొంతమంది వానికి తగ్గించాలనే భావన ఏదో వచ్చిందో అది కార్నర్ స్టోన్గా తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు క్రీమీ లేయర్ భావనను ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీరు ల్యాండ్ మార్క్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992లో ఈ భావన మరి జ్యుడిషియల్ యాక్సెప్టెన్స్ను పొంది ఇక్కడ సుప్రీంకోర్టు సామాజికంగా అభివృద్ధి చెందిన ఇతర వెనుకబడిన వర్గాలు ఈ క్రీమీ లేయర్ భావన అనేది అక్కడి నుండి తీసుకొచ్చినారు. అంటే ఆ ఇందిరాసాని కేసులో ఎవరైతే ఓబీసీలు సామాజికంగా ఇతర వెనుకబడిన వర్గాలు ఉన్నారో, అభివృద్ధి చెందినారో అటువంటి వాళ్ళకు ఈ రిజర్వేషన్ల ప్రయోజనాల నుండి మరి మినహాయించాలని చెప్పి ఆ తీర్పులో ఉంది. అది ఓబీసీ వర్గాలకు సంబంధించింది. బికాజ్ అక్కడ దే ఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. కుల ఆధారితంగా వారు ఎటువంటి వివక్షతలను కానీ అంటరానితనాన్ని కానీ దే ఆర్ నాట్ ఫేసింగ్. సో that enables them to exclude and to classify one group as a creamy layer who has come up in the economic status. వారికి తీసేయమని చెప్పింది. ఆ తీర్పులో వారికి చారిత్రాత్మక అణచివేత యొక్క ప్రత్యేక స్వభావాన్ని గుర్తిస్తూ ఈ సూత్రం నుండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ జడ్జిమెంట్లో కూడా ఆ తీర్పులో కూడా ఈ యొక్క సూత్రము ఎస్సీ ఎస్టీలకు అప్లై కాదు. ఎందుకంటే చారిత్రాత్మకంగా వీళ్ళు సామాజికంగా కులపరంగా వివక్షతకు లోనవుతా ఉన్నారు కాబట్టి వీరికి ఈ సూత్రం అప్లై కాదని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి నుంచి ఈ ఓబీసీల కోసం ఏదైతే అది అమలు చేస్తూ ఉన్నారో అప్పటికి ఓబీసీల జనాభా 52% ఉంది. వారికి 27% రిజర్వేషన్లు పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళకి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రీమీ లేయర్ భావన కూడా వారికి అప్లై చేయడం సరైనటువంటిది అని వాళ్ళది. ఎందుకంటే ఓబీసీల్లో ఇప్పుడు మనం చూస్తాం, సంపన్నులు రిజర్వేషన్ల నుండి
మినహాయించడానికి, ఓబీసీలో ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వారిని రిజర్వేషన్ల నుండి మినహాయించడానికి మొదట రూపొందించినటువంటి ఈ క్రీమీ లేయర్ సిద్ధాంతం అందుకు విరుద్ధంగా దానికి కూడా ఈరోజు మరి దానికి ఈడబ్ల్యూఎస్ను క్రియేట్ చేసేదానికి అది ఉపయోగపడింది, ఆ క్రీమీ లేయర్ భావన. అయితే ఇప్పుడు ఆ ఓబీసీలోని వారు ఇప్పుడు ఏదైతే మరి జీవనాధార స్థాయి కంటే ఎక్కువగా పెరిగి ఉన్నారో మరి వాళ్ళను కూడా ఇప్పుడు మన ఎకనామిక్ బేసిస్ మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కేవలము ఒక్క అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడినారనే ప్రాతిపదికన ఇవ్వడం ఎందుకు? ఎస్సీ ఎస్టీలలోను ఓబీసీలలోను కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఉన్నారు. మరి అటువంటి వారిని ఎందుకు ఆ ఈడబ్ల్యూఎస్ గ్రూపులో చేర్చలేదు? ఇక్కడేమో క్రీమీ లేయర్ని మీరు అప్లై చేస్తామంటారు, అక్కడేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి అక్కడ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అక్కడ ఎందుకు చేర్చడం లేదు? మరి ఇది వివక్షత కాదా? ఇక్కడ కూడా వివక్షత నడుస్తూ ఉంది. బికాజ్ ప్రభుత్వం వ్యవస్థలు కొంతమంది గుప్పిట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ తప్పుడు అప్లయింగ్ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇవి మరి రాజ్యాంగ వాగ్దానం ఏదైతే మనకు ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి మరి దీనికి విరుద్ధంగా ఉంది అన్నటువంటి వాస్తవ మనం ఈరోజు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు అప్లై చేయడం అనేది ఇన్స్టిట్యూషనల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, వ్యవస్థాగత ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ యొక్క భావన విస్మరిస్తూ ఉంది. ఎందుకంటే ఒక నిర్దిష్ట స్థాయికి ఆర్థిక పురోగతిని సాధించిన వారు ఇకపై రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందకూడదని చెప్తా ఉంది ఈ సూత్రం. కానీ ఈ దృక్పథము ఈ యొక్క సమాజాలు అంటే ఎస్సీ ఎస్టీ సమాజాలు, ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన సమాజాల యొక్క ఆర్థికంగా విజయవంతమైనటువంటి చరిత్ర లేదా అటువంటి కథలను గురించి కాదు ఇక్కడ జరుగుతూ ఉండేది. ఆర్థిక స్తోమతకు సంబంధం లేకుండానే సాంఘిక పరమైనటువంటి కులపరమైనటువంటి వివక్షత వీళ్లకు కొనసాగుతుందనేటువంటి ఈ యొక్క అంశాన్ని పరిగణలోనికి తీసుకోవడంలో ఈ క్రీమీ లేయర్ భావన, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిల యొక్క అబ్జర్వేషన్లో అది తీసుకోవడంలో వారు ఘోరంగా విఫలమైనటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా వెనుకబాటుతనానికి సంబంధించిన రిజర్వేషన్లు అది వేరే, అది ఓబీసీ రిజర్వేషన్లు, వాటిలో క్రీమీ లేయర్. ఇక్కడ వెనుకబాటుతనం కాదు, ఆర్థికంగా వెనుకబాటుతనం కాదు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అండ్ డిస్క్రిమినేటెడ్, వివక్షత కూడా గురవుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎస్సీ విషయాల్లో ఒక్క వెనుకబాటుతనమే తీసుకునే దానికి వీల్లేదు, అంటరాని తనం అన్నది ఉన్నది, కుల వివక్షత అనేది ఉన్నది. కాబట్టి ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు మరియు ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు కూడా పొందవచ్చు. అయితే మనకు ఈ 75 సంవత్సరాల అనుభవంలో మరి ఇప్పటికి కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు మరి ఈరోజు ఇప్పుడు కూడా వివిధ రకాల అంటరానితనానికి, వివిధ రకాల కుల వివక్షతకు గురి అవుతున్నారు. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది ఒక శాశ్వతంగా జీవించే స్థితి, దీన్ని మార్చలేరు. దీన్ని ఇంకా ఎక్కువగా డీప్ రూటెడ్గానే తీసుకొని పోతా ఉన్నారు. ఇంకా ఈ యొక్క భావన పెరుగుతూ ఉన్నది, ఈ కుల వ్యవస్థ భావన పెరుగుతూ ఉన్నది. 1978లో మరి గుర్తు చేస్తున్నా మీకు, ఒక సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఒక విగ్రహము ఆనాటి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ప్రారంభిస్తే ఆయన ఆ యొక్క మరి ఆ వెన్యూ వదిలి బయటికి పోయిన వెంటనే ఏం చేశారు తెలుసా? ఒక అస్పృశ్యుడు, ఒక ఉప ప్రధానమంత్రి, మరి ఆయన క్రీమీ లేయర్ ఉండాలి కదా, ఒక ఉప ప్రధానమంత్రి ఆయన వచ్చి ఆ విగ్రహాన్ని స్థాపించాడని చెప్పి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినాడని చెప్పి వెంటనే గంగా జలము తీసుకొని వచ్చి దాన్ని శుద్ధి చేశారు. మరి క్రీమీ లేయర్ అప్లై అవుతుందే? మీరు ఆలోచించండి. ఆయన ఒక ఉప ప్రధాని, క్యాబినెట్ మంత్రి, సీనియర్ మోస్ట్ మినిస్టరు, మరి అటువంటి వ్యక్తికి అది జరిగినప్పుడు మరి ఈ విధంగా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకటి గమనించాలా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, అంతకుముందుకు సంబంధించిన వాళ్ళు ఓబీసీ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అధికార గృహంలోకి పోతే అది కూడా ఆయన ఆదేశాల మేరకు మొత్తం ఆ ఇండ్లంతా కూడా గంగా జలంతో శుద్ధి చేయబడింది. అంటే ఈ సాంఘిక కుల వివక్షతలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే దీని ముందు నివాసి ఎవరు? అక్కడ 2017లో ఓబీసీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. కాబట్టి ఓబీసీలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి అంతేకాకుండా
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2018లో జగన్నాథ్ పూరి ఆలయంలో టెంపుల్ పోయినాడు. టెంపుల్ పోతే ఎక్కడ పూజారులైన గర్భగుడిలోకి నీకు రానిచ్చినారా? మరి లేకపోతే ఆయన అక్కడ ఉన్నటువంటి మెట్ల మీదనే ఈ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు ది స్టైర్ కేస్, మెట్ల మీదనే వచ్చి పూజలు చేసుకొని పోయినారు. కాబట్టి అంటరానితనం అన్నది నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ ఆర్థిక స్తోమత సాధించినావు, ఎంత ఉన్నత ఉద్యోగంలో ఉన్నావు అనేది కాదండి. నీ కులాన్ని బట్టి నీ యొక్క మరి ఆ యొక్క స్టేటస్ నిన్ను అట్లే అంటిపెట్టుకొని వస్తూ ఉంది. కాబట్టి అంటరానితనం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా అది ఒక మనసులోని అపవిత్రత, అది ఒక వైరస్. ఆ వైరస్ అనేది మనసులో ఉన్నటువంటి భావనల పైన ఆధారపడి ఉంటుంది. సో ఎస్సీలలో ఈ క్రీమీ లేయర్ను అమలు చేయడం అనేది అది ఒక వ్యాధి మందు కాదు, అది వ్యాధి మందు కాదు. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అప్లయింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ పెనేషియా టు ది సోషల్ ఇల్నెస్, అంటే అంటరానితనం అనే దానికి. కాబట్టి ఎస్సీల ఉపవర్గీకరణ యొక్క ప్రధాన సమస్య అది పక్కన పెట్టి అనవసరంగా క్రీమ్ లేయర్ సూత్రాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ జస్టిస్ గవాయ్ యొక్క తీర్పు ముఖ్యంగా ఇట్ హస్ క్రియేటెడ్ మెనీ కాంప్లికేషన్స్, చాలా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినది. ఎందుకంటే ఈ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో వీటికి చెందిన ఒకటువంటి ఐఏఎస్ అధికారి ఉంటాడు అనుకోండి, ఆ పిల్లలు ఇప్పటికి కూడా రిజర్వేషన్లో అర్హులా కాదా అనేటువంటి విచారణ సందర్భంగా ఆయన చాలా వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మనం రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందిన న్యాయమూర్తులైన ఇంకొకరైనా సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది. మన యొక్క మూలాలు మర్చిపోకూడదు, ఏ స్థాయిలో ఉన్నాను. ఈ సందర్భంగా నేను మరి ఈ వర్గాలకు చెందినటువంటి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ న్యాయమూర్తులందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. మరి ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించినది చాలా మరి అపహాస్యంగా ఉంది. ఈ రిజర్వేషన్ల యొక్క అఫర్మేటివ్ యాక్షన్, నిశ్చయాత్మక చర్య యొక్క ఉద్దేశం పైన ల్యాక్ ఆఫ్ ప్రైమరీ అండర్స్టాండింగ్, ఒక ప్రాథమిక అవగాహన లేదు అన్నటువంటిది ఈ వ్యాఖ్యలలో మనకు కనపడతా ఉందని నేను గౌరవ సూచకంగా నేను మనవి చేస్తా ఉన్నా. క్రీమీ లేయర్ అనేటువంటిది వ్యక్తులకు వర్తిస్తుంది. అయితే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ అనేది ఏదైతే మీరు పెట్టారో ఆ కాన్సెప్ట్ అది వర్గాలకు, అది సమూహాలకు, ఆ కులాలకు వర్తిస్తుంది. కాబట్టి ఇటీవల జరిగిన ఇంకొక అధ్యయనం ఉందండి. ఆ అధ్యయనంలో సామాజిక సమానత్వంగా ఆర్థిక చలనశీలత యొక్క ఒక పరిస్థితి మనకు వెల్లడైపోయింది. అందరూ అనుకుంటున్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రిజర్వేషన్లు ఉండకూడదని. ఎస్సీలు మరి ఎస్టీలు ఈ యొక్క స్టడీలో అధ్యయనంలో ఏం జరిగిందంటే ఎస్సీలు ఎస్టీలు అన్ని సామాజిక సమూహాలలో, అన్ని సోషల్ గ్రూప్స్లో తక్కువగా సంపాదిస్తారు. వెరీ లోయెస్ట్ అరౌండ్ క్లాస్ ఎస్సీ ఎస్టీ క్లాస్. వారి తర్వాత అంటే అట్టడుగున ఉన్నారు ఈవెన్ సంపాదనలో కూడా. ఆ తర్వాత ముస్లింలు, ఓబీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. అదే 5%, 10% ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలు అత్యంత ధనవంతులు. గృహ ఆదాయం భారతీయుల కంటే దాదాపు 1.5 రెట్లు, 1.5 రెట్లు ఎక్కువ సగటు ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దశాబ్దాలుగా ఈ అఫర్మేటివ్ యాక్షన్ నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు ఉన్నప్పటికీ కులపరంగా మరి అదేవిధంగా సాంఘిక పరంగా నిరంతర ఆర్థిక అసమానతలను ఈ యొక్క డేటా ఏదైతే ఉందో, ఈ అధ్యయనంలో జరిగిన డేటా దాంట్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా ఇంకొకటి మనం గమనించాలి. ఇటీవల కాలంలో ఐఐఎం బెంగళూరు నుంచి ఒక ప్రతీక్ రాజ్ అనేట ఆయన ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాడు. రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక కోణాన్ని దాంట్లో ఆయన బట్టబయలు చేశాడు. సంస్థాగత వివక్షత కారణంగా దళిత వ్యాపార యజమానులు ఇతర వెనుకబడినటువంటి వర్గాలతో పోలిస్తే 16% ఆదాయం, 16% ఆదాయం యొక్క డిఫరెన్స్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పి ఆ యొక్క రీసెర్చ్ చేసినటువంటి స్టడీలో తేలింది. దళితులు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అంటే ఒక వ్యవస్థలోకి, ఒక సంస్థను ప్రారంభించి దాంట్లో యాజమాన్యంలోకి ప్రవేశించగలిగినప్పుడు వారు అక్కడ కూడా తమ కులం యొక్క ఆధారంగా, తమ కులం యొక్క ప్రాతిపదికగా ఆర్థిక వివక్షత, అసమానతలను ఎదుర్కొంటున్నారని చెప్పి ఈ స్టడీ క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి ఇది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క క్రీమీ లేయర్ భావన ఏదైతే ఉన్నదో దాన్ని ఎస్సీ ఎస్టీలకు అప్లై చేయడం అనేది అసంబద్ధమైనదని మరొకసారి మనకు రుజువు అవుతా ఉంది. అంతేకాకుండా ఈ ఆర్థిక చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఎస్సీలు ఈ గణనీయమైనటువంటి సామాజిక మరియు ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాం. ఇటీవల మరి జరిగినటువంటి ఈ తీర్పు
అదేవిధంగా ఈ క్రీమీ లేయర్ పావన, ఇవన్నీ కూడా ఈ మొత్తం ప్రభావం ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించడానికి ఏదైతే మొదట రూపొందించినటువంటి రాజ్యాంగ నిబంధనలు, రక్షణలు ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయడం, వాటిని బలహీనం చేయడం, అంతేకాకుండా ఈ యొక్క సమూహాలను ఈ ఓబీసీలకు ఎట్లయితే అన్యాయంగా ఈ యొక్క క్రీమీ లేయర్ను వర్తింప చేసినారో దాన్ని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి, అంటే దీన్ని బట్టి చూస్తే చివరకు న్యాయ వ్యవస్థ కూడా ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి విభిన్నమైన ఈ తీవ్రమైనటువంటి వివక్షతలను కన్వీనియంట్గా విస్మరిస్తున్నటువంటి వాస్తవము మనం ఇక్కడ కనపడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆర్టికల్ 17 రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేయబడిన బట్టి రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేశారు. ఆర్టికల్ 17 రద్దు చేయబడినట్టుగా, అంటే అక్కడ అంటరానితనం గురించి మనువాద బ్రాహ్మణీయ మతభావాలు కలిగినటువంటి అగ్ర వర్ణాలచే వివిధ రూపాలలో అస్పృశ్యత మరియు కుల వివక్షత యొక్క నిరంతర ఉగ్ర స్వరూపాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సమాజం, ఈ యొక్క వర్గాల యొక్క అనుభవిక డేటా మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఎక్కడ చూసినా ఈ రోజు వరకు అత్యాచారాలు, దౌర్జన్యాలు, కులం పేరు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క తీర్పు భారత సమాజంలోని సామాజిక వాస్తవాలకు అద్దం పట్టేదానికి, మరి అదేవిధంగా న్యాయమైనటువంటి మనస్సును, ఒక జ్యుడిషియల్ కాన్షియస్నెస్ను అప్లై చేయడంలో విఫలమైంది, అన్వయించకపోవడానికి విఫలమైందని చెప్పి మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల యొక్క ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కులం మరియు అంటరానితనం అనేటువంటి ఏదైతే ఈ భావనలు శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతా ఉన్నాయో దానివల్ల ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను తప్పుగా అన్వయించడమే కాకుండా అది ఇట్ లీడ్స్ టు ఏ డిఫికల్ట్, ఒక ఇబ్బందికరమైనటువంటి చారిత్రాత్మక స్మృతిని మనకు ప్రతిబింబిస్తుంది. దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్టారికల్ డిస్క్రిమినేటివ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది మనకు క్లియర్ కనపడుతోంది. ఈ క్రీమీ లేయర్ సూత్రాన్ని ప్రాచీన భారతదేశంలో కుల వ్యవస్థ లేదు, అంత బాగానే ఉంది, ఇదంతా తప్పు అని చెప్పి ఏదో దాన్ని డిఫెండ్ చేసుకునే దానికి చేసినట్లు మనకు కనపడతా ఉంది. ఎందుకంటే దాంట్లో మీరు జస్టిస్ పంకజ్ మిట్టల్ అనే ఆయన చేసినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్ దాంట్లో చూస్తే ఆయన ఏమంటారు, అదేదో ఇంతకుముందు ఎప్పుడూ ఎటువంటిది లేనట్టు తర్వాత ఇప్పుడే ఈ యొక్క భావనలు, కుల భావనలు వచ్చినట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇది ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థాగతమైనటువంటి ఒక సామాజిక లోపం. ఒకవైపు ఇటువంటి వివక్షతలను కొనసాగిస్తూనే ఏమీ లేనట్లు నటిస్తూ మనమంతా బంధువులం అనేటువంటి మాట చెప్తూ అది మతం పేరు మీద మన యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అణిచితొక్కేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి అనవసరమైనటువంటి మరి అయాచితమైనటువంటి అబ్జర్వేషన్స్ కానీ, అప్లికేషన్ ఆఫ్ అన్నెసరీ రూల్స్ కానీ, వీటన్నిటి కూడా సామాజిక మరి శాస్త్ర అధ్యయనాలకే కాకుండా వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులకు అన్వయించే విధంగా లేవు, దానికి వ్యతిరేకంగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం ఓటు గమనిస్తే చరిత్రను కూడా వీరు సరిగా అధ్యయనం చేసినట్టు కనపడతలేదు. గౌరవ న్యాయమూర్తులు ముఖ్యంగా చరిత్రపై జస్టిస్ మిథల్ యొక్క ఆ 7 జడ్జి బెంచ్లో ఉన్న ఆయన యొక్క అభిప్రాయాలను బట్టి చూస్తే ఆయన ఈజ్ ఎ రివిజనిస్ట్. ఆ రివిజనిస్టు దృక్పథం కేవలం విద్యాపరమైన లోపమే కాదు, సమకాలీన భారతదేశంలో కుల ఆధారిత వివక్షతను అర్థం చేసుకోవడంలో, దాని పరిష్కారం ఏ విధంగా చేయడం అనే దాంట్లో ఆయన అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు అన్నది మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఈ కుల వ్యవస్థ యొక్క ఈ చారిత్రక వాస్తవికతను తిరస్కరించడం ద్వారా క్రీమీ లేయర్ భావనను ఏకకాలంలో ఎస్సీ మరియు ఎస్టీలకు విస్తరించడం ద్వారా ఈ న్యాయ అభిప్రాయం ప్రమాదకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది కుల వ్యవస్థ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూనే సమస్యను, అంటే కుల ఆధారిత వివక్షతను పరిష్కరించడానికి ఒక సూత్రాన్ని పరిష్కరించడంలో ఇవ్వడంలో విఫలమైందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక్కటి మనం ఆలోచన చేయాలా, ఈ క్రీమీ లేయర్ను వర్తింపజేయడానికి వీటన్నిటి యొక్క భావన అర్థం చేసుకోకుండా ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు క్లియర్గా కనపడుతూ ఉంది. కాబట్టి ఇది కేవలం చట్టపరమైన వివరణ కాదు, ఇట్స్ ఎ క్లియర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. మన రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక లక్ష్యాలకు ఇది చట్ట వ్యతిరేకత. కాబట్టి దీనికి మరి సామాజిక అవగాహన లోపం దీంట్లో క్లియర్గా కనపడతా ఉంది. చారిత్రాత్మక అవగాహన లోపం దీని మీద కనపడతా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 70 years
ఏదైతే ఈ యొక్క రాజ్యాంగ నిబంధనలకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల విషయంలో న్యాయ శాస్త్రం కానీ అదేవిధంగా తీర్పులు కానీ వీటన్నిటిని ప్రయత్నాలు ఏ విధంగా జరిగాయో ఈక్వాలిటీ తీసుకురావాలని వాటిని బలహీనపరిచేటువంటి ప్రమాదాన్ని ఈ యొక్క క్రీమీ లేయర్ భావన సూచిస్తూ ఉంది. కాబట్టి దీనికి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా అంతేకాకుండా వీళ్ళ పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దీంట్లో మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ జస్టిస్ పంకజ్ అబ్జర్వేషన్స్ మీరు కానీ చూస్తే వారి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, వారి పర్సనల్ ప్రిజుడ్యూసెస్, వ్యక్తిగత భావాలను దీంట్లో వాళ్ళు చొప్పించే ప్రయత్నం చేసినట్లు కూడా మనకు కనపడతా ఉంది. ఇది చట్టపరమైనటువంటిది, తార్కిక పరమైనటువంటిది. దాని ఇష్యూను అనలైజ్ చేసి దాని మీద నీ ఒపీనియన్ చెప్పాలి, కానీ లేనిది ఊహించుకొని ఇలాంటివి తీసుకురావడం వారి యొక్క మనోభావాలకు మరి ఒక అద్దం పడుతున్నట్లుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి దాన్ని మనం కొంత మరి విచారణ వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ నేను ఇంకొకటి చెప్తా ఉన్నా, క్రీమీ లేయర్ సూత్రం అనేది ఈ యొక్క ఏదైతే న్యాయ సంబంధంగా ఇటువంటి భావనలు తీసుకొచ్చారో ఇవి ఈరోజు మనకు ఒక అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో మరి కావాలంటే ఉద్దేశపూర్వకంగా కుల గణన చేయకుండా పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వ విధానాన్ని మరి మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమగ్ర కుల గణన యొక్క తక్షణ అవసరం ఇలాంటి భావనలు మనకు సూచిస్తూ ఉన్నాయి. క్రీమీ లేయర్ అనడం, లేకపోతే ఉపవర్గీకరణ చేయడం, ఇంకా డివైడ్ చేయడం, ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్. నువ్వు కుల గణన చేస్తే ఈ కుల గణన వివిధ కులాల సమూహాల సామాజిక ఆర్థిక స్థితిని ఖచ్చితంగా అంచనా వేయడానికి అవసరమైనటువంటి ఎంఫరికల్ డేటా, అనుభవిక డేటాని ఇస్తుంది. ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వారి అవసరాలకు అనుకూలమైనటువంటి కార్యాచరణల విధానాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. ఖచ్చితమైన డేటా లేకుండా నువ్వు క్రీమీ లేయర్ కానీ, సబ్ క్లాసిఫికేషన్ కానీ, మరియు రిజర్వేషన్ల విధానాలకు సంబంధించినటువంటి అనేక పాలసీ డెసిషన్స్ కానీ, ఈ అంశాలపైన చర్చలు, ఊహాగానాలు ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఇవన్నీ రాజకీయ కోణంలో సమస్యలకు, వ్యూహాలకు మరి దారి తీస్తాయి తప్ప మరొకటి కాదు. కుల గణన విధాన నిర్ణేతలు విస్తృతమైనటువంటి సాదరీకరణలను దాటి సామాజిక న్యాయానికి మరింత సూక్ష్మమైన విధానాలను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి నిశ్చయాత్మక చర్య విధానాలు ఏదైతే నిష్పక్షంగా ప్రభావితంగా ఉన్నాయని నిర్ధారించాలంటే, రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం ఎవరు అర్హులో నిర్ణయించాలంటే అందుకు స్పష్టమైనటువంటి అనుభవిక డేటా, ఎంఫరికల్ డేటాను కులగణన అందిస్తుంది. సో యూత్ ఫర్ ఈక్వాలిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఆ కేసులో పాట్నా హైకోర్టు కుల సర్వే యొక్క రాజ్యాంగ భద్రతను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం అఫర్మేటివ్ యాక్షన్ కోసం, ఒక నిశ్చయాత్మక చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం జనాభా గణన నిర్వహించి వివరాలను అందజేసి అంతవరకు మరి అది చేసిన తర్వాత దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా వారికి చెప్తున్నటువంటి విషయాన్ని మరి మనం ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశవ్యాప్త కుల గణన నిర్వహించడానికి ఎందుకు ఈ ప్రభుత్వం విముఖత చూపుతా ఉంది? భారతీయ సమాజంలో మరి రాజకీయ వ్యవస్థలో ఇది ఒక లోతైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని, అంతేకాకుండా కుట్రను, ప్రజల యొక్క ఆందోళనను కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ప్రభుత్వం తప్పనిసరిగా కుల గణన పెట్టాలా, సమగ్ర కుల గణనను చేపట్టాలా, రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా మరింత ఎఫెక్టివ్, ప్రభావవంతమైనటువంటి మరియు అఫర్మేటివ్ యాక్షన్స్, నిశ్చయాత్మకమైనటువంటి కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ఈ ఎంఫరికల్ డేటా పునాదిని అందించాలా. అటువంటి డేటా ఆధారిత విధానం ద్వారా మాత్రమే దేశం తన పౌరులందరికీ సమానత్వం మరియు సామాజిక న్యాయం అనేటువంటి రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించగలదు. మరి అటువంటిది సమగ్ర కుల జనాభా గణన లేకుండా, అనుభవిక డేటా సాక్ష్యం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నిశ్చయాత్మక చర్య విధానాలు రూపొందించడం ఇప్పుడు జరుగుతూ ఉంది. అవే ఫ్రీబీస్ అంటారు మనకు ఎలక్షన్లో కూడా ఇచ్చేటివి. ఫలితంగా వాళ్ళు ఏదైతే పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ అసమానతలు ఏవైతే ఉన్నావో అవి ఇంకా పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఈ యొక్క వాస్తవాన్ని మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో మన రాజకీయ పార్టీలు, అంతేకాకుండా పౌర సమాజం మన రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సామాజిక న్యాయ సూత్రాల పట్ల ఒక ధైర్యం, ఒక నిబద్ధత ప్రదర్శించాల్సిన అవసరం ఇది, ఆ సమయం ఇది. కుల గణన అనేది కేవలం ఒక గణాంక కసరత్తు కాదు. భారతీయులందరికీ నిజమైనటువంటి న్యాయమైన సమానమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఈ యొక్క కుల గణన నైతిక అవసరమని సందర్భంగా
నేను మనవి చేస్తూ మరొకసారి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలలో క్రీమీ లేయర్ భావన అనేది రాజ్యాంగ విరుద్ధం. కుల గణన లేకుండా సామాజిక న్యాయం అనేటువంటిది ఒక కళ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తే మనం ఆ విధంగా ప్రభుత్వం పైన సరైన రీతిలో ఒత్తిడి తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.